బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, భర్త ఉన్న వాళ్ళేమో బొట్టు పూలు గాజులు అన్నీ తీసేసి తిరుగుతారు, భర్త చనిపోయిన వాళ్ళు మాత్రం అన్నీ పెట్టుకుని తిరుగుతారని ఇలా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని అనేవారు. కానీ ఇప్పుడు అనసూయమ్మ కొత్తగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి భర్త చనిపోయిన వాళ్ళ కోసం ఆడవాళ్ళు ఎందుకు బొట్టు గాజులు తీసేయాలి, ఇవన్నీ మనకు పుట్టుకతోటి వచ్చాయి కదా, అమ్మమ్మలు పెట్టారు కదా, పెళ్లికిని ఈ బొట్టు గాజులకి ఎందుకు లింక్ పెడతారని పాపం భర్త చనిపోయిన ఆడవాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. మనలో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా ఈ ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎందుకు అనేది కూడా వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ కాలంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు కదండి. ఈవిడ కొత్తగా వచ్చి పోరాటం చేసేదేముంది? ఇప్పుడు అనసూయమ్మకి భర్త ఉన్నాడు, మరి అన్నీ తీసేసే కదా తిరుగుతోంది. మరి ఇంకా వాళ్ళ అమ్మగారి గురించి ఈవిడేంటి చెప్పేది? కొత్తగా భర్త ఉన్న వాళ్ళు ఎవరో భర్త లేని వాళ్ళు ఎవరో గుర్తుపట్టడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసి భర్త చనిపోయిన మహిళల్ని రెచ్చగొట్టే విధంగా మరి ఇలాంటి మాటలు మాట్లాడుతుందనంటే అనసూయకి ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి కదా. ఇప్పుడు ఈ కొత్త వీడియో చేసిందనమాట. ఈవిడ కొత్తగా వచ్చి కాంట్రవర్సీలు చేయాల్సినంత అవసరం లేదనిపించింది.